నమస్తే, నేను సిరి. డైరెక్టర్ నాగశ్విన్ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారి పైన. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏంటి అనే దానికి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రముఖ డైరెక్టర్ కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారు రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాన్ని మనం ఎలా చూడాలంటారు సార్? యాక్చువల్గా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్న 400 ఎకరాలు ఏదో ప్రకృతి సహజంగా ఏర్పడింది ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ సెజలకు కానీ వాటికి కొన్ని ప్రైవేటు వాటికి అమ్మాలని చూస్తుంది అన్నట్టుగా ఆల్రెడీ బీజేపీ వాళ్ళు దాన్ని ఫైట్ కూడా చేస్తున్నారు. కాకపోతే అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చింది, చూసారు లేదు? అందులో ఎన్టీఆర్కి కొంతమంది వచ్చి వార్నింగ్ ఇస్తారు, ఏంటి మీరు దీన్ని ఫైట్ చేస్తున్నారంట, ఎవరో తెలుసా పలానా ఎమ్మెల్యే ఏంటి అని చెప్తే, లేదు సార్ అది సిటీ సెంటర్లో ఉండే ఒక పార్క్, దానివల్ల సుమారుగా 300 చెట్లు ఉన్నాయి అందులో, ఇవన్నీ కూడా అంటే ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందో చూడండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమాలో చూపించిన వరకు స్టేటస్లో పెట్టుకున్న వరకే కానీ దాన్ని రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఎవ్వరు చేయరు. అంటే మీకు కరోనా టైంలో మీకు గుర్తుందో లేదో, ఆ సుమారుగా 15 రోజులు కంప్లీట్గా వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి కదా. ఆగిపోవడం వల్ల సుమారుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% పొల్యూషన్ అయితే ఆ 45 days వెహికల్స్ మొత్తం పొల్యూషన్ అంతా ఆగిపోవడం వల్ల జస్ట్ 2% పొల్యూషనే క్లియర్ అయిందంట. 45 days దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆగితే, అంటే ఇంక మనం ప్రతి సంవత్సరం కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా కంప్లీట్గా అన్ని వెహికల్స్ ఆగేలాగా ఉండాలి. ఆగితే అప్పుడు మనకి స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి. నేను ఒక దగ్గర విన్నాను సార్, ఏంటంటే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు అందరు ఇంట్లోకి అంకితం అయిపోయారు, అన్ని రకాలుగా అన్నీ పరిమితం అయిపోయాయి. మళ్ళీ అలాంటిది ఏమన్నా వస్తే బాగుండు, ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు చూడకుండా ఉండడానికి అని చెప్పేసి ఒక ఇద్దరు పెద్దవాళ్ళు అన్నది నేను విన్నాను. ఇప్పుడు అది పెద్దవాళ్ళు అంటారు. దీన్నే మనకి సనాతన ధర్మంలో ఎలా చెప్పారంటే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అంటారు. ఎందుకంటే ఏదైతే మనిషి మితిమీరి తన మేధస్సుతో గొప్పగా చేయాలి అనుకొని ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటాడో ప్రకృతిని, భూమాతని, ఖచ్చితంగా దానికి అందరం ఫేస్ చేయాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. వైనాడు మొత్తం జరిగింది కదా. అదే వైనాడులో కరెక్ట్గా ఇన్సిడెంట్ జరిగిన 1 year బ్యాక్ ఒక వెధవ, ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు కడుపుతో ఉన్న ఏనుగు నోట్లో నాటు బాంబు పెట్టి చిత్రహింస చేసి చంపాడు. ఎంత ఘోష అదంట. ఒక ఇది కూడా ఉంది, అటువంటి ఘోష ఏదైతే ఉందో అది ప్రకృతిలో ఉండిపోతుందంట. అది ఉండినప్పుడు ఖచ్చితంగా అంటే ఏది వేదాంత ధోరణిలో, సనాతన ధర్మ ధోరణిలో చెప్తే ఇది, సైంటిఫిక్గా చెప్తే ఇవన్నీ ట్రాష్ ఏమో ఉండొచ్చు అని వాళ్ళు ఏదో సైంటిఫిక్గా చెప్తారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే కర్మ అని చెప్తున్నారో అదే జరిగింది అక్కడ. అంటే ఆడిని తప్పు పట్టకపోగా అరే మనకెందుకులే అనుకున్న వాళ్ళు, లేదంటే ఆడితో పాటు మరికొంతమంది కర్మ కాలిపోయిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాడితో పాటు ఆ వైనాడులో బురదలో కొట్టుకుపోయారు. ఇప్పటికీ ఇంకెంతమంది ఇదైపోయారో కూడా తెలియదు. ఒకరైతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, టు బి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళు, అంటే అబ్బాయి తల్లిదండ్రులు, ఇక అమ్మాయి తల్లిదండ్రులు, మొత్తం ఫ్యామిలీలు చనిపోయాయంట. ఎంగేజ్మెంట్ అయిందంట, పెళ్ళి ఇంకొక 20 రోజులు ఉందనగా ఈరోజు జరిగింది. ఇటుపక్క అబ్బాయి మిగిలాడు, అమ్మాయి మిగిలిందంట. అంటే వాళ్ళిద్దరు ఏ కర్మ చేసుకున్నారో మంచిగా మిగిలారు వాళ్ళు, మిగతా ఫ్యామిలీ చనిపోయాయంట. అది ఒకసారి పేపర్లో కూడా వచ్చింది వైనాడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. అంటే ఇలాంటివి ఏంటంటే అట్లా జరుగుతున్నప్పుడు, అవి అవుతున్నప్పుడు మళ్ళీ అవుతుంటే ఇన్సిడెంట్లు, అరే దారుణంరా, ప్రకృతికి ఎవడేం చేయలేడరా అని చింగా నిట్టూర్పు, పెదవిరిచి ఊరుకుంటాం తప్ప. అంటే ఇట్లా ఇన్ని చెట్లు వీటి వల్ల ఇన్ని అవుతున్నాయిరా అని చెప్పినప్పటికీ కూడా మనం ఉండం కదా, ఏముంది మనకు డబ్బు ఉంది, కావాలంటే విదేశాలకు వెళ్ళిపోతాం, యూరోప్ కంట్రీస్కి వెళ్ళిపోతాం, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోతాం. ఎందుకంటే అమెరికా దేశాలు విస్తీర్ణంలో చాలా పెద్దది, జనాభా తక్కువ కాబట్టి అంత పొల్యూషన్ లేదు, అక్కడికి వెళ్ళిపోతాం, డబ్బు ఉందిగా. కానీ కర్మ అక్కడికి వెళ్ళినా వదలదు, అది అర్థమవుతుంది వాళ్ళకి. కూడా భగవంతుడు అటువంటి వాళ్ళే కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది, ఇంకొక రూపంలో చూపిస్తుంది, అది ఎవరికి అర్థం కాదు. అది
అలాగ అనుకుంటారు. సర్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేస్తుందని వీళ్ళు అంటున్నారు. దాని మీద నాగశ్విన్ గారు స్పందించారు. అంటే ఆయన అరే 400 ఎకరాలు వాటికి ఉన్న రాక్స్ కానీ ఏది కూడా ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడిన కొండ బండ రాయి చెట్టు పుట్ట ఏది కూడా అది అలా ఉంటేనే కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే 120 పైన స్పీషీస్ ఉన్నాయంట, అంటే పక్షి జాతులు ఉన్నాయంట అక్కడ సార్. వస్తాయి రకాల జాతులు ఉన్నాయంట. చాలా మంది అవి కాకుండా కొన్ని మైగ్రేషన్ బర్డ్స్ ఉంటాయి, వాళ్ళు అవి మనకి అన్ని ఏరియాలో తెలియదు. కొన్ని ఏరియాలో అరే భలే ఉందిరా బర్డ్ అనుకుంటాం, బట్ అది ఏ వలస జాతి పక్షో తెలియదు మనకి. సో అట్లాంటివి కూడా అంతరించిపోతుంటాయి. సో పిచ్చుకుందండి మా సింపుల్ ఎగ్జాంపుల్. పిచ్చుకు ఎప్పుడైనా చూసారా? స్పారో చిన్నప్పుడు ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు చూపించాలంటే స్పారో పిచ్చుకు పుస్తకాల్లో మాత్రమే ఉంది, దాన్ని చూపించగలమే? లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ రేడియేషన్. ఇక్కడ హైదరాబాద్ లో అయితే అసలుకే కనిపించలేదు. మీరు నమ్ముతారో లేదు, హైదరాబాద్ లో కాకులు కూడా చూడట్లేదు. కాకులు కూడా కనబడట్లేదు. ఎప్పుడు చూడలేదు సార్. పావురాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, కాకులు కనబడట్లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా మదర్ ఏది తినే ముందని కొద్దిగా పక్క తీసి పెడుతుంది, అవి తర్వాత అవి పెరట్లో వెళ్ళి గోడ మీద ఎక్కడ పెడితే కాకులు అవి తినేవి. ఇప్పుడు ఎక్కడైనా అపార్ట్మెంట్ బాల్కనీలో బయట పెడదామంటే పావురాలు వస్తున్నాయి చెప్ప, ఒక రెంట్ నాన్న కాకి చూడలేదు అంటున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. అంటే కాకులు కూడా ఏమవుతున్నాయో తెలియట్లేదు, అట్లా కొన్ని మాయమైపోతున్నాయి. సో ఇప్పుడు నాగశ్విన్ ఒక బాధ్యత గల దర్శకుడు అయ్యిండి అలాంటి ట్వీట్ చేసి పోస్ట్ చేసి ఇన్స్టాలో మళ్ళీ వెంటనే తీసేశారట. ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు, వీళ్ళు మీడియా సోదరులు, సార్ మీరు ఇలా పెట్టి ఎందుకు తీశారు అంటే ప్రభుత్వం చేసింది తప్పో లేదో అని మీడియా మిత్రులుగా మీకు తెలియదా? మీరు ఎందుకు రాయరు? ఆయన అడిగితే ఆయన ఎలివేట్ చేసి ఆయన అన్నాడు ఆయన ఇలా చేశాడు కాబట్టి అట్లాగే అంటే ఏదో ఒక లంగర పట్టుకొని అలా వెళ్ళిపోతారా? మీకు బాధ్యత లేదా? ఫోర్త్ ఎస్టేట్ కదా, మనందరం ఫోర్త్ ఎస్టేట్ కదా, ఎందుకు మరి బాధ్యతగా అంటే ఎవడో అన్నాడని చెప్పి. ఇప్పుడు పార్టీల కోసమే జర్నలిస్టులు పనిచేస్తున్నారు, టీవీ ఛానల్స్ పనిచేస్తున్నాయి, కానీ సామాన్య ప్రజల కోసం లేకపోతే సొసైటీలో మంచో చెడో ఏదైతే జరుగుతుందో దానికోసం ఫైట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, నేను ఆ పార్టీకే తప్పైనా ఒప్పైనా నా పార్టీకే మాట్లాడుతున్నారు కాబట్టి అన్నట్టు అది కరెక్ట్ కాదు కదా సార్. ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రతిపక్షం, అంటే ఎవరైతే ప్రజల పక్షం ఉంటారో వాళ్ళ పక్షం నిల్చొని మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు అని చెప్పేసి అనుకో. వీళ్ళ ప్రభావం ఆ ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళ మీద ఉండేది చాలా వరకు. ఇప్పుడు అట్లాంటి ఒక జర్నలిస్ట్ ని చూద్దామంటే కనిపించట్లేదు సార్. నేను సినిమాలలో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని, ఓ జర్నలిస్ట్ అంటే ఇట్లా ఉంటారా, ఇట్లా ఇన్స్పైర్ చేస్తారా జనాలని. కానీ ఈ రోజుకి ఇప్పటికీ నేను ఒక్కరిని కూడా అలాంటి జర్నలిస్ట్. ఇప్పుడు అక్కడ వాళ్ళ తప్పు కూడా కాదమ్మా. ఇప్పుడు సార్ నేను ఫీడ్ తెచ్చాను అంటాడు మిత్రుడు, సార్ ఇది వేయాలి సార్ ఇది వద్దయ్య అంటాడు. లేదంటే ఆ మీడియా యజమాని వాడు దానికి డిమాండ్, సార్ దొరికింది ఏంటి సంగతి వేద్దామా వద్దా అట్లా. అలాంటివి కూడా చూసి చాలామంది మిత్రులు, సిన్సియర్గా ఉన్న మిత్రులు కూడా ఫెడప్ అయిపోయి ఊరుకుంటారు. కొంతమంది సొంతంగా ఛానల్ పెట్టుకొని రాస్తున్నారు, ఇంకొంతమంది సొంతంగా పెట్టుకొని ఒక పార్టీకే కొమ్ము కాస్తూ వసూలు చేసుకుంటారు. అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టు నిజాయితీగా ఉండే పర్సంటేజ్ చాలా తక్కువైపోయింది, చాలా అరుదుగా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నాగశ్విన్ లాంటి వాళ్ళు కనీసం అలాగైనా రెస్పాండ్ అయ్యారుగా. ఇండస్ట్రీ మొత్తం మీద ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇండస్ట్రీ మొత్తం మీద ఆయన ఒక్కడే హీరో ఉన్నాడా? జనాలకు అవే హీరోలు, అసలు ఒక హీరో ఎంతమంది ఇన్స్పైర్ చేస్తాడు? మాట్లాడచ్చు. సినిమాలు వస్తాయి, సినిమాల్లో ఆ హీరోయిజం చూపిస్తారు, బయట మాట్లాడరు. బయట ఎవడైతే దేన్ని పట్టించుకోడో దేన్ని మాట్లాడో వాడే సూపర్ స్టారు, వాడే తోపు. మాట్లాడేవాడు వాడికి సినిమాలు కూడా ఉండవు, వాడిని ఆదరించరు. వాడిని ఒకవేళ మాట్లాడినా ఒక పార్టీకి ముద్రేసి వదిలేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ మెక్స్ అనే హీరో మాట్లాడాడు అనుకుందాం, ఆహా ఈయనకి కాంగ్రెస్ అంటే పడదు అంటే వీడు బీఆర్ఎస్ వాడు, లేకపోతే బీజేపీ ముద్రేసేస్తారు వెంటనే. ఒకవేళ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాట్లాడాడు అనుకో, వీడి కాంగ్రెస్ వాడు, వెంటనే వాడి సినిమాలు బ్యాన్, కింద బాయ్కాట్. కిందోడికి ఆ కార్యకర్తకి అవన్నీ తెలీదు, ఒరే మా నాయకుడు పిలుపునిచ్చాడు వీడు వెళ్ళి ఆ సినిమాని అడ్డుకోవాలి. ఒరే నీకెందుకు రా అన్న, ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ వస్తుందన్న, చొక్కాలు దించుకొని నడుస్తాడు. కాబట్టి అన్నిట్లో కూడా ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే జరగట్లేదు. బట్ నాగశ్విన్ అక్కడ సెలబ్రేషన్ 10 years ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం సెలబ్రేషన్ కూడా అక్కడ మళ్ళీ మనం ఇందులో ఉన్న మిత్రుడే ఒక టాపిక్ ఎత్తాడు, అట్లీస్ట్ అదే ఎత్తాడు, సంతోషం. అలా టాపిక్ ఎత్తిన మిత్రుడికి కూడా జోహార్ చెప్పాలి మనం. ఎందుకంటే ఇది ఒకవేళ మన ద్వారా మనలాంటి కొంతమందికి రీచ్ అయితే ఆ 400 ఎకరాల్లో కనీసం ఒక
10 ఎకరాలు పోయినా మిగతా 390 ఎకరాలు కాపాడుకుంటాం కదా. Right. పోని 100 ఎకరాలు పోయినా 300 ఎకరాలని కాపాడుకుంటే కొంతలో కొంత ప్రకృతిని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.